ఒక తల్లి ఉంటుందండి. ఆ తల్లి తన పనులన్నీ ముగించుకొని విశ్రాంతి తీసుకుందామని అనుకుంటుండగా కొడుకు దిగులుగా ఉండడం చూసి కొడుకు దగ్గరికి వెళ్ళి 2 రోజుల నుంచి గమనిస్తున్నాను, ఎందుకు ఇంత దిగులుగా ఉంటున్నావు నువ్వు, కారణం ఏమిటి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు కొడుకు అంటాడు, మంది ఒక జీవితమేనా, అసలు మనం జీవించేదాన్ని ఏమంటారు నాకు అర్థం కావట్లేదు. అదే నా ఫ్రెండ్ వస్తాడు రఘు అని ఉన్నాడు, అతను కాలేజీకి కార్లో వస్తాడు, చక్కగా బ్రాండెడ్ షూస్ బ్రాండెడ్ బట్టలు అన్ని వేసుకొని వస్తాడు, తనకి నచ్చినట్టు తిరుగుతుంటాడు, తనకి ఎక్కడ కావాలనిపిస్తే అక్కడికి వెళ్తాడు, జల్సా చేస్తాడు జీవితాన్ని, అది లైఫ్ అంటే, మంది ఒక లైఫ్ ఏనా అని చెప్పి అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ తల్లి అంటుంది, అలా కాదు నాన్న, మనకున్న దాంట్లో మనం సంతోషంగా జీవించాలి అని చెప్పబోతుంటే ఇంకా నీ హితబోధలు చాలు, నేను ఈ హితబోధలు వినడానికి రెడీగా లేను, నేను ఏ మాటలు విన్నా నాకైతే ఈ జీవితం చాలా విరక్తిగా అనిపిస్తుంది అంటాడు. అప్పుడు సరే నేను ఇంకా నీకేమి చెప్పాలనుకోవట్లేదు, ఒక చిన్న కథ చెప్తాను, వినే ఓపిక ఉందా అంటే సరిగ్గా సరే చెప్పు అని చెప్పి చాలా చిరాగ్గా మొహం పెడతాడు. అప్పుడు తల్లి మొదలు పెడుతుంది, సాధువు ఉంటాడు నాన్న, సాధువు తపస్సు చేస్తూ ఉంటే ఒక దూరం నుంచి ఒక కాకి ఏడుపు వినిపిస్తుంది. సరే అని చెప్పేసి సాధువు అంటాడు, కాకి ఎందుకు ఏడుస్తున్నాను, నీ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఏడుస్తున్నావు ఇలాగా అని చెప్పి అడిగేసరికి కాకి అంటుంది, నాకు ఈ సమాజంలో అసలు విలువే లేదు, నేను ఇంత నల్లగా అసహ్యంగా ఉంటాను చూడడానికి, అసలు నాకు ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది, నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది, చచ్చిపోవాలన్నంత బాధగా ఉంది అని చెప్తారు అనమాట. అప్పుడు కాకి చెప్పేసరికి, సరే ఇప్పుడు నువ్వున్న ఇంత దిగులుగా ఉన్నప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్థం అవ్వదు, సరే నీకు ఏ విధంగా మారాలి అనిపిస్తే నేను ఆ విధంగా నేను మారుస్తాను ఖచ్చితంగా, కానీ ఫస్ట్ నువ్వు ఎలా మారాలి అనుకుంటున్నావో నాకు చెప్పు అంటే, నాకు హంసలాగా మారాలని ఉంది అంటాను. సరే తెల్లటి హంస అంటే నాకు చాలా ఇష్టం, ఆ తెలుపు రంగు అనేది నాకు చాలా చాలా ఇష్టం, నాకు అలా మారాలని ఉందంటే, సరే నువ్వు మొదట హంస దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని అది సుఖంగా ఉందో లేదో కనుక్కొని రా అని చెప్తాడు. సరే అది ఎగురుకుంటూ హంస దగ్గరికి వెళ్తుంది. హంస దగ్గరికి వెళ్ళి, నువ్వు నిజంగా నీ జీవితాన్ని సుఖంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా అంటే, ఏం సంతోషం, ఏ రంగులు లేకుండా ఈ తెల్లదనమే నాకు అసలు ఏం సంతోషం ఉంటుంది, ఏం సంతోషం లేదు, నాకు నిజమైన సంతోషం ఏమీ లేదు, అదిగో ప్రకృతితో కలిసిపోయి ఎగిరిపోతున్న ఆ ఆకుపచ్చ రంగుని రామచిలుక చూడు, ఎంత అందంగా ఎగిరిపోతుందో అది, అది నిజంగా సంతోషం అంటే అని చెప్తుంది హంస. సరే కాకేం చేస్తుంది, దాని దగ్గరికి వెళ్తుంది, రామచిలుక దగ్గరికి, చిలుక నువ్వు నీ జీవితంలో సుఖంగా సంతోషంగా ఉన్నావా అంటే, నే సంతోషము, నేను ఎంత ఇదిగా ఉన్నా కూడా నన్ను తీసుకెళ్ళి పెంచుకోవడానికి నాకు ఒక బోన్ లో పెట్టేస్తారు, ఇంత హాయిగా నేను ఎగరలేను, అదిగో ఆ దూరంగా ఉండే నెమలిని చూడు, చక్కగా అది ప్రకృతిలో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడడానికి, అది దాంది నిజమైన సంతోషం అనేసరికి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి నెమలి నిజంగా నువ్వు సంతోషంగా ఉన్నావా అంటే, ఏం సంతోషము, నా నెమలి పించాలన్నీ లాగేస్తూ ఉన్నప్పుడు నాకు భరించలేని నొప్పి కలుగుతుంది అని ఇంకా నెమలి కూడా దేని పేరో ఎత్తుతుంది అనమాట. ఎత్తపోయినప్పుడు వద్దు నాకు జీవితం అంటే అర్థమైందని చెప్పేసి కాకి ఎగిరిపోతుంది. సాధు దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అని చెప్తుంది అనమాట. అప్పుడు కాకి అర్థమైంది ఏమిటి అని తల్లి అడుగుతుంది కొడుకుని. అప్పుడు అలాగా కొడుకు చూస్తూ ఉంటాడు అనమాట. తల్లి అంటుంది, ఉన్న దాంట్లో సుఖంగా సంతోషంగా జీవించాలి, పిండి కొద్ది రొట్టె అని చెప్పేసి ఎవరికి ఉండాల్సిన కష్టాలు వాళ్ళకు ఉంటాయి, మనకున్న దాంట్లోనే మనం సంతోషంగా ఉండగలుగుతాము, మనలాంటి జీవితం కోసం బయట ఇంకెంతమంది ఎదురు చూస్తున్నారో కదా, సో మనము ఎప్పుడు కూడా సంతోషంగా నవ్వుతూ బ్రతకడానికే ప్రయత్నించాలి అని తల్లి చక్కటి సమాధానం ఇస్తుంది.